మనము ధర్మశాస్త్ర యుగంలో లేవు, కానీ కృపాయుగంలో ఉన్నాం. కృపను దేవుడు వెలుగులోకి తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృపను వెలుగులోకి తీసుకొచ్చాడు. పాత నిబంధనలో పంటికి పన్ను కంటికి కన్ను అంటే ఇది లా. కంటికి కన్ను పంటికి పన్ను అన్నారు, జడ్జిమెంట్. అది ధర్మశాస్త్ర యుగం. కానీ నూతన నిబంధనలో దేవుడు క్షమాపణ తీసుకొచ్చాడు, ప్రేమను తీసుకొచ్చాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, క్షమించు. ఒక వ్యక్తి నీ కుడి చెంప మీద కొడితే ఎడం చెంపను కూడా తిప్పు. ఒక వ్యక్తి నాకు సహాయం చేయమని ఆమడ దూరం రమ్మంటే ఇంకెళ్ళు. 1 కిలోమీటర్ రమ్మన్నాడు, 2 కిలోమీటర్లు వెళ్ళు. 2 కిలోమీటర్లు అతనికి సహాయం చేయి. అంటే ఈ యొక్క స్వార్థను యేసు ప్రభువు వెలుగులోకి తీసుకొచ్చాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, నీ ప్రభువైన దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించు అని ప్రభు నూతన ఆజ్ఞలు ఇచ్చాడు. ఆలోచన చేయండి. సో ఈ రోజున మనము ధర్మశాస్త్ర యుగంలో లేవు, కానీ కృపాయుగంలో ఉన్నాం. కాబట్టి ఎన్ని తప్పులు చేస్తున్నా, దేవునిపై ఎంత విరోధంగా మనం మాట్లాడుతున్నా, దేవుని అలా కనికరిస్తూ కృపను ఆయన ఇంకా వెల్లడి చేస్తున్నాడు.